మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళ అజాగ్రత్త వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నువ్వే చెప్పావు అత్తయ్య. అలాంటప్పుడు అమృతని అనడం దీనికి? అయినా నీకెందుకింత ఆవేశం? నా కూతురి మీద నేనే ఎప్పుడు చేయి చేసుకోలేదు. తల్లి లేని పిల్లని కొట్టడానికి నీకు మనసెలా ఒప్పింది అత్తయ్య? నా మనవరాన్ని నేనే కావాలని కొట్టలేదురా. నీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుంటే ఆ కోపంతోనే కొట్టాను. నా ప్రాణాల కన్నా నా కూతురి సంతోషమే నాకు ముఖ్యం అత్తయ్య. అమ్మా అమ్మా రా అమ్మా. ఏంట్రా? నీతో అర్జెంట్ గా మాట్లాడాలమ్మా. రా. ఎక్కడికి రా? ఎక్కడికో చెప్పు. ఇటు రా అమ్మా, చెప్తాను. చెప్పరా. ఏంటి నాన్న, ఆకలేస్తుందా? అన్నం పెట్టనా? ఆకలి కాదు, నేను అక్కను చూడాలి. అక్కను చూడకపోతే నాకు పిచ్చెక్కేలా ఉందమ్మా. నా కోసం మీరేం భయపడక్కర్లేదమ్మా. అందరినీ అడ్రస్ అడుక్కుంటూ ఎలాగోలాగా వెళ్ళిపోతానమ్మా. ఛార్జీలకు అక్క కోసం దాచుకున్న డబ్బులు ఇయ్యమ్మా. ఉన్న పడంగా ఇలా తిక్కగా మాట్లాడుతున్నావేంట్రా? మీ అక్క దగ్గరికి వెళ్ళడానికి ఎంత దూరం వెళ్ళాలో తెలుసా? నేను కూడా ఒక్కదాన్ని వెళ్ళలేను. నువ్వేలా వెళ్తావురా? ఈ టైంలో నా గదిలోకి వచ్చావేంటి? మీకోసమే. నాకోసమా? చెప్పు, దేనికోసం వచ్చావు? మీకు దిష్టి తీద్దామని వచ్చాను. దిష్టా? అవునయ్య గారు. ఉదయం నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కుంకుమ నీళ్లతో దిష్టి తీశారుగా, మళ్ళీ ఎందుకు? అది మామూలుగా అందరికీ తీసేదే. ఇది ఆ దిష్టి కాదండి, నరఘోష దిష్టి. నరఘోష దిష్ట? అవునయ్య గారు, మీరు ప్రజల మనిషి. ఎందరి దృష్టో మీ మీద ఉంటుంది. అందరి కళ్ళు ఒకేలా ఉండవు. మీకు నరఘోష తగిలింది కాబట్టే మీకు వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దిష్టి తీయడానికి వచ్చావు సరే, పగలంతా వదిలేసి ఇంత అర్ధరాత్రి పూట వచ్చావేంటి? ఈ దిష్టి రాత్రి బాగా పొద్దుపోయాకే తీయాలి. తీశాక ఊరు పొలిమేరల్లోకి వెళ్లి నలుగురు నడిచే 3 దారులు కలిసే చోట పారబోయాలి. పారబోసాక భయపడకుండా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలా చేస్తే ఒంటికి పట్టిన చీడ పీడ, గాలి గుణం, దిష్టి గుణం అన్ని పోతాయి గారు. మీ తల వెంట్రుక ఒకటి తీసి ఇందులో వేయండి. తల వెంట్రుక ఎందుకు? అలా వెయ్యాలి. వేస్తే చీడపీడ పోతుంది. అని 3 సార్లు ఇందులో ఉమ్మండి. నేను వెనక్కి తిరగకూడదు. మీరు కాళ్ళు కడుక్కుని తలుపేసుకోండి. మీరింకా పడుకోలేదా అమ్మగారు? ఏ పడుకుండిపోయానని బయటికెళ్ళిపోయావా? ఇంత రాత్రిపూట నీకు బయటేం పని? అయ్యగారికి వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నరఘోష తగిలిందేమోనన్న అనుమానంతో మా ఊళ్ళో మంత్రాలు వేసేవాళ్లు చేసినట్టుగా అయ్యగారికి దిష్టి తీసి పారబోసానమ్మా.